సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు యేసయ్యా, నీ మాటలు గతించవు. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు యేసయ్యా, నీ మాటలు గతించవు. ఆకాశముల్ గతించిన మాటలు గతించవు యేసయ్యా, నీ మాటలు. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు యేసయ్యా, నీ మాటలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈసారి పట్టణంలో వచ్చేసి ఒక సెకండ్ ఇచ్చి ఆయన మాటలు ఎప్పటికీ గతించు అనండి. కమాన్ కమాన్, డూ ఇట్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్. ఆయన మాటలు గతించు అనండి, మాటలు గతించు. ఎంతమంది అని నేనెందుకు అనాలి, అందరూ నాకు తెలుసు ఏదో కష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒక కన్ఫ్యూషన్, ఏదో ఒక విషయంలో కొట్టుకునే ఒక పరిస్థితి. సో మీకు ఒక విషయాన్ని చూపించాను. టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు Daniel chapter 4 and let's read verse 17 in King James Version. In King James Version. చదవండి. Daniel chapter 4 verse let the living. ఎంతమంది బతుకున్నారండి ఇక్కడ? చేతులు ఎత్తిన వాళ్ళు. let the living may know. బతుకున్న వాళ్ళకి ఇది తెలియాలి అంటున్నాడు దేవుడు. let the living may know. everybody say I am living, so I want to know. మళ్ళొకసారి చెప్పండి, I am living, so I want to know. Yeah. Are you all living? Are you all living? Yes. All right. Let the living know that the Most High, సర్వోన్నతుడు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆయనే మాట్లాడుతున్నాడు. The Most High dwelleth in the kingdom of men and oh my God, my God. మనం ఏమనుకుంటామంటే ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన ఎక్కడో లేడు, పక్కన ఆయన ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు అన్న. He dwelleth in the kingdom of men. ఆ కింగ్డమ్ని, ఆ రాజ్యాన్ని, ఆ పరిపాలనని, ఆ విషయాన్ని, జీవితం ముందుకెళ్లాల్సిన ఆ శక్తిని, ఏది ఏమి జరిగే విషయాలు, అన్ని విషయాల్ని గివెత్. అందరూ చెప్పండి, గివెత్. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే ఇట్ ఈస్ గాడ్ హూ గివెత్. వాళ్ళ వైపుకి చూసి నువ్వు కాదు చేసే పని అనండి. ప్లీజ్ 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 అండర్స్టాండ్. మీ అందరికి ఒక దండం. ప్లీజ్ అండర్స్టాండ్. చేసేది, ఇచ్చేది ఇట్ ఈస్ లార్డ్ హూ గివెత్ టు హూమ్ సో ఎవర్. ఇట్ ఈస్ హీ హూ గివెత్. మళ్ళీ ఒకసారి మీరేమనుకోకపోతే పక్కన నుంచి, ఆయనేనండి ఇచ్చేది. వాళ్ళ వైపు చూసి ఆయనేనండి చేసేది. వాళ్ళ వైపు చూసి నువ్వు కాదు, నాట్ యూ. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? చేసేదంతా నేనే. ఆ పాయింట్కి వస్తాను. ఆ పాయింట్కి వస్తాను, అది కూడా చెప్పాలి మీకు. చేసేదంతా నేనే, చేసేదంతా నా డబ్బులే,
చేసేదంతా నా స్వశక్తే, చేసేదంతా నా తెలివే అనుకుంటే ఏమైపోతారో ఇంకొంచెం ఒక 2-3 నిమిషాలకు వచ్చేద్దాం అక్కడికి. రైట్. ఇట్ ఈస్ హీ హూ గివెత్ టు హూమ్ సో ఎవర్ హీ విల్స్. ఆల్ రైట్, నెక్స్ట్ లైన్. చదవండి సిస్టర్. అండ్ సెట్ అప్ and set up over the basis of అందరు 2 చేతులు తీసి ఎలా పెట్టి పీస్ అని. చేసేది ఎవరు? ఆయన. కొట్టుకునేది ఎవరు? మన. Peace that passeth all understanding. Peace that passeth all understanding. అందరు నా వైపు చూడండి. చివరికి ఏమవుతుందండి? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇప్పటికి మీకు తెలిసిపోవాలి. చివరికి మీ జీవితంలో ఏమవుతుంది చెప్పండి? నువ్వు చచ్చిపోతావు. మీరు అంత భయపడిపోయారు? చివరికి ఏమవుతుంది? చచ్చిపోతుంది. మళ్ళీ పక్కన వాళ్ళు వచ్చేసి దానికి ఎంత అవసరమా అన్న చెప్పండి. దానికి అంత అవసరం. సో లెట్స్ కమ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దానికి అంత అవసరమా అన్న విషయం దగ్గరగా ఈ పాయింట్కి వచ్చేద్దాం. ఏంటి అంటే, చేసేదంతా దేవుడు. రాజ్యాల్ని నడిపించేది ఆయనే. నీ జీవితం ముందుకు వెళ్ళాలా, ఆగిపోవాలా, వెనక్కి వెళ్ళాలా, దూచుకుని నువ్వు ముందుకు వెళ్ళిపోవాలా అన్నదంతా ఎవరి చేతిలో ఉన్నది? ఆయనే. ఎవరికి ఏది ఇవ్వాలో అన్నది ఎవరి చేతిలో ఉన్నది? ఆయన. ఈరోజు బీజేపీ రూల్ చేస్తుంది, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారంటే ఎవరు ఉద్దేశించారు? అది దేవుడు ఉద్దేశించారు. బీ కూల్. It is God who does everything. Amen. Praise the Lord. Hallelujah. ఎంతమందికి ఇప్పుడు అమ్మా, నేను ఒక చాలా ప్రాముఖ్యమైన మాట మీ హృదయం లోపలికి వెళ్ళిపోవాలని నేను కోరుకున్నాను. హృదయం లోపలికి వెళ్ళిపోవాలని కోరుకున్నాను. అంత చెప్పండి, ఖచ్చితమైన మాట ఇది అనండి. మాట నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఇట్ ఈస్ హీ హూ గివెత్, it is he who rules, it is he who is a game changer. దానికి ఇంత అవసరమా కదా? ఈ వారం ఎంతమంది కొట్టుకున్నారు డిఫరెంట్ ఇష్యూస్లో? చేతులు ఎత్తిన వాళ్ళు గట్టిగా కొట్టుకున్నారు, చేతులు ఎత్తన వాళ్ళు సైలెంట్గా కొట్టుకున్నారు. as simple as that. బాటమ్ లైన్ అందరం కొట్టుకున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ టు అండర్స్టాండ్, ఆ డ్రైవింగ్ సీట్లో నా దేవుడు ఉన్నాడని. కమ్ ఆన్, ఇఫ్ యు రియల్లీ అండర్స్టాండ్, ఆ డ్రైవింగ్ సీట్లో నా దేవుడు ఉన్నాడు. ఆయన పలికేడో సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలుకి ఈ విషయం ఎవరికి చెప్పాడు కదా? ఎవడు వాడు? He was more powerful than any of the presidents in this world today, because he was not a king, he was an emperor. He was an emperor, Chakravarti, Rajgat. He ruled empire, Babylonian empire. His kingdom extended so much, from Mediterranean Sea to Euphrates River to River Nile. It's a huge empire. One of the biggest empires that the world had ever seen. ఆ రాజు, మహారాజు చక్రవర్తి నెబుకద్నెజర్ ఎందుకు చెప్పాడు అంటే, బాబు
నువ్వు కాదురా అన్నాడు. నువ్వు కాదు, నేను. నువ్వు కాదు, నేను. ఎవరైనా ఎంబసీకి వెళ్తున్నారా వీసాల కోసం? కాన్సులేట్ ఆఫీసర్స్ కాదు, దేవుడు. నెక్స్ట్ వీక్ ఎవరైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? ఆ బాస్ కాదు, దేవుడు. ఏదైనా అవసరమై ఎక్కడికైనా నువ్వు వెళ్తున్నావా? మనుషులు కాదు, దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.